బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారు పల్లె ప్రజలు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల అవినీతి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాను అన్న 6 గ్యారెంటీలు సక్రమంగా అమలుకు చేయకపోవడం కావచ్చు, మొత్తానికి అయితే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు స్థానికులు. ఇక నల్గొండ జిల్లాలో అయితే ఎక్కువగా బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చేందుకు మాత్రం స్థానిక ప్రజలైతే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే బీఆర్ఎస్ విజయం సాధించినట్టుగా కూడా ఫలితాలు అయితే వెలువడ్డాయి. ముఖ్యంగా చూసుకుంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ స్థానాల్లో అయితే బీఆర్ఎస్ హవా అనేది ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అయితే మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నుకున్నందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చిరుమర్తి గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మమ్మల్ని ఆదరించిన చిరుమర్తి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. అదే కాకుండా నేను నిరుపేదను. కేవలం కొంతమంది దాతల సహకారంతో మాత్రమే నిలబెట్టి ఈరోజు ఈ విజయాన్ని అందించిన జాలబాయిగూడెం ప్రజలు మరియు బీజేపీ యూత్ ప్రజలు, తర్వాత ఎస్సీ ముదిరాజ్ వాళ్ళు నాకు బాసటగా నిలిచినందుకు నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్ వేసే రోజు నా దగ్గర కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఓసీ అంటే జనరల్లో నన్ను నిలబెట్టి గెలిపించిన రెడ్డి బ్రదర్స్కు, బీసీ యూత్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళే చందాలు వేసుకొని స్వచ్ఛందంగా నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కేవలం 1000 రూపాయలతో గెలిపించిన ఘనత చిరుమర్తి గ్రామ ప్రజలకు, గతంలో నన్ను ఓడిపోయిన గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటూ ఆ సేవ గుర్తింపుగా గ్రామ ప్రజలందరూ నాకు ఈ అవకాశం మా సతీమణి ద్వారా కల్పించినందుకు చిరుమర్తి గ్రామ ప్రజలందరికీ మరి శిరస్సు ఉంచి ఈ విజయానికి తోడ్పడిన మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు మరియు నా గ్రామ బీఆర్ఎస్ కుటుంబం మరియు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదము. చిరుమర్తి గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మా సతీమణి కూరెల నాగమణిని ఎన్నుకున్నందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చిరుమర్తి గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మమ్మల్ని ఆదరించిన చిరుమర్తి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. అదే కాకుండా నేను నిరుపేదను. కేవలం కొంతమంది దాతల సహకారంతో మాత్రమే నిలబెట్టి ఈరోజు ఈ విజయాన్ని అందించిన జాలబాయిగూడెం ప్రజలు మరియు బీజేపీ యూత్ ప్రజలు, తర్వాత ఎస్సీ ముదిరాజ్ వాళ్ళు నాకు బాసటగా నిలిచినందుకు నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్ వేసే రోజు నా దగ్గర కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఓసీ అంటే జనరల్లో నన్ను నిలబెట్టి గెలిపించిన రెడ్డి బ్రదర్స్కు, బీసీ యూత్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళే చందాలు వేసుకొని స్వచ్ఛందంగా నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కేవలం 1000 రూపాయలతో గెలిపించిన ఘనత చిరుమర్తి గ్రామ ప్రజలకు, గతంలో నన్ను ఓడిపోయిన గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటూ ఆ సేవ గుర్తింపుగా గ్రామ ప్రజలందరూ నాకు ఈ అవకాశం మా సతీమణి ద్వారా కల్పించినందుకు చిరుమర్తి గ్రామ ప్రజలందరికీ మరి శిరస్సు ఉంచి ఈ విజయానికి తోడ్పడిన మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు మరియు నా గ్రామ బీఆర్ఎస్ కుటుంబం మరియు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదము.